సరే, మీ పక్కన వాళ్ళ వైపు తిరిగి వెల్కమ్ టు జీసీసీ అని చెప్తారు. ఎంతమంది రెడీగా ఉన్నారు వాక్యం వినటానికి? సో గత వారం దేవుని సన్నిధికి ఆతిథ్యం ఇవ్వటం వల్ల వచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం చూసాం. ఓకే, సో ఈరోజు ఒక ఆత్మ సంబంధమైనటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను. సో 2 కొరింథీయులకు రాసిన పత్రికలోకి వెళ్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనను ఎరగము, మేము క్రీస్తుని శరీరరీతిగా ఎరిగి ఉండేనను ఇక మీదట ఆయన అలాగూ ఎరగము. 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందుని ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వల్లమైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించాం. ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి అని పత్రిక రాస్తూ ఉన్నాడు. మనందరికి బాగా తెలిసిన భాగం అవునా. ఎవడైనా క్రీస్తునందుని ఎడల వాడు నూతన సృష్టి. ఎంతమంది నూతన సృష్టిగా చేయబడ్డారు? ఎంతమంది తిరిగి జన్మించారు? ఈరోజు దేవుడు మనల్ని ఎట్లా రూపకల్పన చేశాడు, ఆయన మనల్ని ఎట్లా నిర్మించాడు, ఆ కాన్సెప్ట్లో ఒక కోణాన్ని, ఒక చిన్న అనుభవాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. సో దేవుడు ఎప్పుడైతే ఆదాంని ఆయన సృష్టించి ఆయన ఏం చేశాడు? ఏదైనా వనంలో పెట్టాడు. ఓకే, ఏదైనా వనంలో పెట్టాడు ఆదాంని ఏలుబడి చేయటానికి, పరిపాలించటానికి. అక్కడున్న సమస్తమైన జంతువులకి పేర్లు పెట్టేటువంటి అవకాశాన్ని దేవుడు ఆదాంకి ఇచ్చాడు. సో ఏదైనా వనంలో ఉన్నప్పుడు ఆదాము ఆత్మ అనుభవంలో నుండి జీవించేవాడు. హల్లెలూయా. అంటే తనలో ఉన్న ఆత్మ ఏలుబడి చేస్తూ ఉండేది. తన స్పిరిట్ అనేది డొమినియన్ చేసే లెవెల్లో ఉంది. తనలో ఉన్న ఆత్మ అనేది ఏం చేస్తూ ఉంది? ఏలుబడి చేస్తూ ఉంది. సో లోపల 3 విషయాలు ఉంటాయి, లేదా 3 భాగాలు ఉంటాయి. ఏంటవి? ఆత్మ, ప్రాణం, శరీరం, లేకపోతే దేహం. సో ఆదాము ప్రారంభంలో ఎలా పనిచేసేవాడంటే ఆత్మ అనుభవంలో నుంచి పనిచేసేవాడు. సో ఎప్పుడైతే తను తప్పు చేశాడో ఇప్పుడు ఏమవుతా ఉంది? ఆత్మ అనుభవంలో నుండి పడిపోయాడు. లేకపోతే ఆత్మ అనుభవము, లేకపోతే ఆత్మ అనేది తన స్థానాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఆదాము శరీరానుసారంగా కదలటం ప్రారంభించాడు ఎప్పుడైతే మంచి చెడుల తెలివినిచ్చు వృక్షాన్ని తీసుకున్నాడో. అదనాతో ఉన్నారా? ఎలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు? తన జ్ఞానేంద్రియాలని ఆధారం చేసుకొని, సో తన కంటికి ఏదైతే కనబడతా ఉందో, తను ఏదైతే చేయగలడో, ఏదైతే చూస్తూ ఉన్నాడో, ఏదైతే తాకుతూ ఉన్నాడో దాన్ని బట్టి నడుచుకోవటం మొదలుపెట్టాడు. కానీ దేవుని యొక్క ఒరిజినల్ డిజైన్ ఏంటి? ఆయన యొక్క ఆది రూపకల్పన ఏంటంటే మనిషి ఆత్మ అనుభవంలో నుండి జీవించాలని. ఎంతమందికి అర్థమవుతోంది నేను చెప్పేది? మళ్ళీ 3 ఉన్నాయండి: ఆత్మ, ప్రాణం, శరీరం. అవునా? సో మనం పాపం ఎక్కడ చేస్తాం? శరీరంలో చేస్తాం, శరీర అనుభవంలో చేస్తాం. శరీర అనుభవంలో నుండి ఆ చెడు ఆలోచనలు మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఎలా చేశాడు? మన శరీరము, మన ప్రాణం కూడా ఆత్మ ద్వారా ఏలుబడి చేసేటట్టు దేవుడు మనల్ని ఆయన రూపించాడు. ఏమన్నా నాతో ఉన్నారు? మన శరీరము, మన ప్రాణం కూడా దేని ద్వారా ఏలుబడి చేయబడాలి? ఆత్మ అంటే పైన ఉన్న ఆత్మ కాదు, మనలో ఉన్న ఆత్మ. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటున్నాడు? అంతరంగ పురుషుడు అంటున్నాడు. స్త్రీలు, మీ లోపల ఎంతమంది అంతరంగ పురుషుడిని కలిగి ఉన్నారు? ఇన్నర్ మ్యాన్. మరి పురుషులు మీ లోపల అంతరంగ పురుషుడిని కలిగి ఉన్నారా? అందరు నాతో ఉన్నారా?
అంటే ఆత్మ అనుభవంలో నుంచి తను పనిచేస్తూ ఉన్నప్పుడు దేవుడు తనకిచ్చినటువంటి అధికారాన్ని, మన భాషలో చెప్పాలంటే దేవుడు తనకిచ్చిన పెత్తనాన్ని అతను చలాయించగలడు. ఎక్కడ? ఏదైనా వనంలో. ఏదైనా వనం అనేది అది ఒక భూభాగ ప్రాంతంలో ఉండేది, మరియు అది పరలోక సంబంధమైంది కూడా. ఒక భూభాగ ప్రాంతంలో ఉండేది ఏదైనా వనం, కానీ అది పరలోక సంబంధమైంది కూడా. అంటే ఏదైనా వనం ఎలా ఉండేదంటే భౌతిక ప్రపంచం, ఆత్మీయ ప్రపంచం రెండు కలుసుకున్నటువంటి ప్రదేశంగా ఉండేది. అందుకనే ఆదాముని బయటికి పంపించినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక ఖడ్గ జ్వాలను అక్కడ పెట్టాడు, ఒక ఫ్లేమింగ్ స్వర్డ్ని అక్కడ పెట్టి ఏం చేశాడు? ఒక కెరూబిని అక్కడ పెట్టాడు. కానీ ఈరోజు ఏదైనా మనం ఎక్కడుందని మనం వెళ్ళి చూస్తే అది మనకు కనబడదు. అంత నాతో ఉన్నారా? ఏదైనా మనం ఎక్కడుందని వెళ్ళి చూస్తే మనకు కనబడకపోవచ్చు. అంటే అది ఒక స్పిరిచువల్ లొకేషన్ మరియు జోగ్రఫికల్ లొకేషన్. ఒక ఆత్మ సంబంధమైంది మరియు భౌతిక సంబంధమైంది. కానీ మనం ఉండేటువంటి ప్రపంచం ఎలా ఉంటుంది? కేవలం భౌతిక సంబంధమైంది మాత్రమే. సో మనం ఉండేటువంటి ప్రపంచము మనకున్నటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా అది నడుస్తూ ఉంటుంది. మనకున్నటువంటి ఫిలాసఫీ, మనకున్నటువంటి తత్వం ద్వారా మనం ఉన్నటువంటి ప్రపంచం అనేది నడుస్తూ ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే మంచి చెడుల తెలివినిచ్చే జ్ఞానంతో ఈ ప్రపంచం అనేది నడుస్తూ ఉంటుంది. అవునా? కానీ దేవుడు మనల్ని ఎలా చేశాడు? ఎప్పుడైతే మనం తిరిగి జన్మించామో, ఎప్పుడైతే మనం యేసుని రక్షకుడిగా అంగీకరించామో, ఆత్మ ఏం చేసింది? అది నూతనంగా చేయబడింది. యు హ్యావ్ ఎ న్యూ స్పిరిట్. హల్లెలూయా. ఒక నూతనమైన ఆత్మని దేవుడు మన లోపల పెట్టాడు. ఆ ఆత్మని పెట్టిన తర్వాత ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ చేత బలపరచబడినప్పుడు ఆ ఆత్మ అనుభవంలో కూడా జీవించగలుగుతాడు. ఎప్పుడైతే ఆత్మ అనుభవంలో కూడా జీవించగలుగుతాడో అతను దేవుడు చెప్పిన విధంగా ఈ భూమి మీద మరలా ఏలుబడి చేయగలుగుతాడు. నాతో ఉన్నారు. సో మనం ప్రతిరోజు మనం ఎట్లా బ్రతుకుతూ ఉంటాం? మనం కనబడే వాటిని బట్టి, మనం చూసే వాటిని బట్టి, మనకి చుట్టుపక్కల జరుగుతున్న వాటిని బట్టి మన జీవితం యొక్క ప్రణాళికలు మనం వేసుకుంటాం, లేకపోతే ఆ బాటలో మనం వెళ్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మానుసారంగా జీవించడానికి ఇష్టపడతాడో దేవుడు తన పట్ల కలిగి ఉన్న ప్రణాళికల్ని అతను గ్రహించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? దేవుడు తన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలని, ప్రణాళికల్ని గ్రహించడం ప్రారంభిస్తాడు. లేకపోతే వాటిని గురించిన అవగాహన, వాటిని గురించిన వెలిగింపు, లేకపోతే వాటిని గురించిన గ్రహింపు అతనికి ఇవ్వబడతాడు. ఏమన్నా నాతో ఉన్నారు? అంటే తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి కూడా ఆత్మ అనుభవంలో జీవించడానికి పిలువబడ్డాడు. ఆత్మ అనుభవం అని నేను చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అనుభవం గురించి మాట్లాడలేదు, కానీ నీ ఆత్మ ఏలుబడి చేసే స్థితిలో జీవించడం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఆత్మ పరిశుద్ధాత్మ, ఆత్మ పరిశుద్ధాత్మ ఇలా వస్తూ ఉంటాయి. ఎక్కడో వేరే ఆత్మల గురించి ఆ సినిమాలు అయినా చూసింటే మీరు భయపడమాకండి, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఓకే? అంటే మనం భౌతిక ప్రపంచంలో జీవిస్తా కూడా ఆత్మ పరిధిలో మనం జీవించడానికి పిలువబడ్డాం. ఆత్మ పరిధిలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకి ఆత్మీయ అనుభవాలు అనేవి అనుగ్రహించబడతాయి. ఆత్మీయ వాస్తవాల్ని మనం గ్రహించగలుగుతాం. అవునా? ఉదాహరణకి ఈరోజు నువ్వు ఉంటున్నటువంటి పరిస్థితులు సరిగ్గా లేవు. మేబీ నీ ఆర్థిక విషయాలైనా, నీ ఆరోగ్యమైనా, నీ జీవితంలో ఏ భాగంలో అయినా అది సరిగ్గా లేకపోతే అది ఏ కోణం? అది శరీర సంబంధమైనటువంటి కోణం. నీకు అది కనబడుతుంది, నువ్వు దాన్ని అనుభవిస్తున్నావు, దాన్ని బట్టి నువ్వు నడుస్తావు, లేకపోతే దాన్ని పట్టుకోవడానికి నువ్వు వెళ్తా ఉన్నావు. కానీ ఆత్మలోకంలోకి వచ్చి, లేకపోతే ఆత్మీయ ప్రపంచంలోకి వచ్చి నువ్వు చూసినట్లయితే అక్కడ నువ్వు దేవుని నువ్వు సంధించినప్పుడు ఇప్పుడు నువ్వేం చూడగలుగుతావు? అక్కడ వ్యత్యాసమైనటువంటి పరిస్థితులను చూడగలుగుతావు, ఒక వ్యత్యాసమైనటువంటి సంస్కృతిని చూడగలుగుతావు. అంటే ఆత్మీయ ప్రపంచంలో ఒక విశ్వాసి పనిచేసేటప్పుడు
ఆత్మ సంబంధమైన జ్ఞానేంద్రియాలతో పనిచేస్తాడు. ఒక లోతైన ప్రయాణంలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నా, మరి లోతులోకి వెళ్ళమాకండి, ఇక్కడ ఉండండి. సో నికోదేముతో యేసయ్య ఏమన్నాడు? ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలోకి రాలేడు, లేకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేడని. ఇప్పుడు నేను రక్షించబడ్డాను, లేకపోతే నేను దేవునిలోకి వచ్చాను, నా మోడస్ ఆపరండి ఏంటి, లేకపోతే నేను ఫంక్షన్ చేయాల్సిన విధానం ఏంటి? ఆత్మ అనుభవంలోనండి. హలో, అందరు నాతో ఉన్నారా? నేను శరీరానుసారంగా జీవించటం అంటే ఏంటి? శరీర స్వభావాన్ని ఆధారం చేసుకొని జీవించటం, శరీరానుసారమైన మనస్సుని ఆధారం చేసుకొని జీవించటం. నాకు ఇప్పుడు తప్పు చేయాలనిపిస్తుంది, నేను తప్పు చేస్తాను. నాకు ఇప్పుడు పాపం చేయాలనిపిస్తుంది, నేను పాపం చేస్తాను. నాకు ఇప్పుడు ఫుల్గా బిర్యానీ తినాలనిపిస్తుంది, కాబట్టి తినేస్తాను. నాకు ఇప్పుడు అందరి మీద ఎగరాలనిపిస్తుంది, కాబట్టి ఎగరేస్తాను. అవునా? అంటే ఏంటి? వీఆర్ డ్రివెన్ బై ఎమోషన్స్. ఉద్రేకాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా మనం పనిచేస్తూ ఉంటాం. సో ఇలా మనం పనిచేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని డిజైన్ చేసిన విధానంలో, దేవుడు మనల్ని ఎలాగ ఆయన రూపకల్పన చేశాడో ఆ డిజైన్లో మనం నడవలేం. అతను నాతో ఉన్నారు. సో ఒక విశ్వాసిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ప్రతిరోజు కూడా నీ ఆత్మ దేవుని ఆత్మ యొక్క శక్తి చేత బలపరచబడాలి. బలపరచబడినప్పుడు నువ్వేం చేస్తావు? నీకు కనబడే వాటిని బట్టి, నీకు జరుగుతున్న వాటిని బట్టి, నీ దేహంలో ఉన్న వ్యాధులను బట్టి నువ్వు బ్రతకకుండా ఆత్మ పరిధిలోకి వచ్చి నీ పరిస్థితులను చూడటం నువ్వు మొదలు పెడతావు. ఎప్పుడైతే ఆత్మ పరిధిలోకి వచ్చి నీ పరిస్థితులను చూడటం నువ్వు మొదలు పెడతావో, నువ్వేం చేయగలుగుతావు? అవి చూడటం మాత్రమే కాదు, వాటిని సరిచేసేటువంటి సామర్థ్యం కూడా దేవుడు నీ లోపల పెట్టాడని నువ్వు గ్రహించగలుగుతావు. హల్లెలూయా. ఇప్పుడున్న మనందరికీ ఉండేటువంటి ఒక సాధారణమైనటువంటి సమస్య ఏంటంటే, మనం ఎక్కువ శరీర పరిధిలో మనం జీవిస్తూ ఉంటాం. ఈ నెలాఖరికి డబ్బులు అయిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు నేను జాగ్రత్తగా ఈ వారం అంతా, వచ్చే వారం అంతా, 3rd వీక్ అంతా, 4th వీక్ అంతా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. అంటే నువ్వేం చూస్తున్నావు? నీకేం కనబడుతుందో దాన్ని బట్టే చూస్తాం. కానీ మనం విశ్వాస అనుభవంలో జీవించడానికి పిలువబడ్డాం. విశ్వాస అనుభవంలో నువ్వు జీవించాలంటే ఎక్కడో ఏదో ఉందని నమ్మటం కాదు. నువ్వు దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత నీ స్పిరిచువల్ ఐస్ అనేవి ఓపెన్ అవుతాయి, నీ ఆత్మీయ నేత్రాలు అనేవి తెరవబడతాయి, నీ ఆత్మీయ వినికిడి లేకపోతే ఆత్మీయ గ్రహింపు అనేది తెరవబడుతుంది. తెరవబడినప్పుడు నువ్వు గ్రహించగలుగుతావు, దేవుడు నన్ను ఇలా రూపించలేదు, దేవుడు నన్ను ఇలా డిజైన్ చేయలేదు, దేవుడు నన్ను ఒక సర్వ సమృద్ధి ఉండేటువంటి వాతావరణంలో బ్రతకటానికి ఆయన నన్ను పిలిచాడు, దేవుడు కడపటి ఆదామైన క్రీస్తు ద్వారా ఏలుబడి చేసే అనుభవంలో జీవించడానికి ఆయన నన్ను పిలిచాడు అన్న గ్రహింపు నీకు వస్తుంది. మనకున్నటువంటి తర్కం ఏంటంటే, ప్రతిదీ ప్రాక్టికల్గా ఆలోచిస్తాం. ఇదేదైనా విశ్వాసం ద్వారా జరిగిద్ది అయితే ఎప్పుడు జరిగిద్ది, ఎలా జరిగిద్ది, ఎవరు చేయబోతున్నారు? అవునా? దేవుని విషయాలు ప్రాక్టికల్గా ఉంటాయి, కానీ వాటికి ముందు అవి ఆత్మీయంగా ఉంటాయి. హల్లెలూయా. ఎంతమంది వింటున్నారు నేను చెప్పేది? మీ లోపలికి దేవుడు ఏదో డిపాజిట్ చేస్తూ ఉన్నాడు, మీ ఆత్మ లోపలికి ఏదో వస్తూ ఉంది ఈ వాక్యం వింటా ఉన్నప్పుడు. దేవుని విషయాలు ప్రాక్టికల్గా ఉంటాయి, అవునా? కానీ దానికి ముందు స్పిరిచువల్గా ఉంటాయి. ఆత్మ సంబంధమైన విషయాల్ని ఆత్మ సంబంధమైన విషయాలతో సరిపోల్చు. అలాంటి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు మనకి. హల్లెలూయా. ఇప్పుడు ఒక సమస్యని కరెక్ట్ చేయాలంటే, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన కరెక్ట్ చేయాలంటే మేబీ సైకాలజీ, సైకియాట్రీ, బిహేవియర్ మోడిఫికేషన్, మోటివేషనల్ స్పీచింగ్ ఇవన్నీ కూడా ఒక కోణంలో పనిచేస్తాయి. కానీ నేనేం చెప్తాను వినండి, కానీ ఆ వ్యక్తి దేవుణ్ణి అంగీకరించి పరిశుద్ధాత్మ చేత అతని ఆత్మ బలపరచబడితే ఈ అనుభవాలన్నిటికీ మించినటువంటి స్వస్థత, ఈ అనుభవాలన్నిటికీ మించినటువంటి కృప అతను చూడగలుగుతాడు. ఎందుకంటే దేవుడు ఇలా డిజైన్ చేశాడు. దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ డిజైన్, టు ఫంక్షన్ బై ద స్పిరిట్, టు మూవ్ బై ద స్పిరిట్. హల్లెలూయా. లోకంలో ఉన్న సైకాలజీకి ఒక జ్ఞానం ఉంది, అవునా?
లోకంలో ఉన్న మోటివేషనల్ స్పీచెస్కి ఒక జ్ఞానం ఉంది, లోకంలో కౌన్సిలింగ్ చేసే వాళ్ళందరికీ ఒక జ్ఞానం ఉంది. నేను చెప్తున్నా వినండి, అవన్నీ అవసరం, అవన్నీ వాటిని తక్కువ చేసి నేను మాట్లాడలేదు, అవన్నీ కొన్ని సందర్భాల్లో అవసరం. కానీ దేవుడు మనల్ని నిర్మించింది ఎలా? మన ఒరిజినల్ డిజైన్ ఏంటి? వీటిలో నుండి మనం పనిచేయటం కాదు, మన తర్కంలో నుండి పనిచేయటం కాదు, ఆత్మ అనుభవంలో నుండి పనిచేయటం. ఎప్పుడైతే నువ్వు దేవునిలోకి వచ్చావు, క్రీస్తు నీలో ఉన్నాడని నమ్మావో, నువ్వేం చేయగలుగుతావు? ఆయన నీకు ఏమేమి ఆత్మీయంగా అనుగ్రహించాడో మొదట నువ్వు చూడగలుగుతావు. ఆయన క్రీస్తు యేసునందు ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో ఆయన మనల్ని ఆశ్రయించాడు. ఇప్పుడు నువ్వు దేవుని రాజ్యంలోకి వచ్చావు, ఇప్పుడు ఏం చేయబడతా ఉంది? నీ ఆత్మీయ చూపు అనేది తెరవబడతా ఉంది. ఓకే, నా దగ్గర ఈ 1000 రూపాయలు మాత్రమే కాదు, నా ఆత్మీయ నేత్రాలు తెరచి చూసినప్పుడు దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని నేను చూడగలుగుతున్నాను. నా జీవితం ఇక్కడతో లిమిట్ అయిపోలేదు, ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళి దేవుడు నా కోసం ఏం సిద్ధపరిచాడో నేను చూడగలిగినప్పుడు ఇప్పుడు ఏం చేయగలుగుతాను? దేవుని ఉద్దేశాలను నేను నెరవేర్చడానికి ముందుకెళ్ళగలుగుతాను. సో ప్రతిరోజు కూడా కొరత చేత మనం ఏం చేయబడతాం? బంధించబడతాం, లేకపోతే అక్కడితో లిమిట్ చేయబడతాం. పరిస్థితుల చేత మనం బంధించబడతాం, అవునా? మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు, శరీరంలో మనకి ఏదైనా అనిపించినప్పుడు దాన్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకుంటాం. అందుకనే రిపీటెడ్గా మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. ఫెయిల్ అయిన ప్రతిసారి మనం ఏం చేస్తాం? మళ్ళీ ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తాం, అవునా? ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తాం, ప్రార్థన చేస్తారు, అప్పు తీరిపోయింది, సంథింగ్ ఏదో జరిగింది, తీరిపోయింది. ఇప్పుడు నీ ఆత్మ పనిచేసే విధానం సరిచేయబడలేదు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? మరలా నువ్వు అదే చేస్తావు. ఒక వ్యాపారంలోకి వెళ్ళావు, నువ్వు చూస్తున్న కాంట్రాక్ట్ని బట్టి, నీకు వస్తున్న డీల్స్ని బట్టి నువ్వు డెసిషన్స్ తీసుకుంటావు. ఎందుకంటే నీకు తెలుసు ఆ మార్కెట్ ఇలా నడుస్తుంది, ఆ స్టాక్స్ ఇలా నడుస్తున్నాయి, అది ఇలా నడుస్తుంది కాబట్టి నీకు తెలుసు, అవునా? ఆ లోకంలో ఉండే తర్కాన్ని బట్టి నువ్వు నడుస్తూ ఉన్నావు. కానీ నువ్వు దేవునిలోకి వచ్చిన తర్వాత నీ ఆత్మని ఉపయోగించడం నువ్వు నేర్చుకోవాలి. అంటే నువ్వు శరీర పరిధిలో నుండి ఆత్మ పరిధి అనుభవంలోకి రావటం నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పైకి ఎక్కి నువ్వు వస్తావో, ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీ లోపల ఉన్న ఆత్మీయ కోణాన్ని నువ్వు యాక్టివేట్ చేస్తున్నావు, నీ లోపల ఉన్న స్పిరిచువల్ డైమెన్షన్ని నువ్వు యాక్టివేట్ చేస్తూ ఉన్నావు. అందరు నాతో ఉన్నారా? అందుకే పౌలు ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకా నేను ఎవరిని కూడా శరీరానుసారంగా నేను ఎరగట్లేదు, క్రీస్తుని కూడా నేను అట్లా ఎరగట్లేదు. అంటే ప్రతిరోజు మనకు వచ్చే చింత, బాధ, నొప్పి, ఇంకేమైనా ఉంటే కొరత, లేమి, అవునా? ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయి? మన జ్ఞానేంద్రియాలని బాధిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని పరిష్కరించడానికి మనం పరిగెత్తుతూ ఉంటాం. కానీ నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడం. అంటే నీతిమంతుడు ఏం చేయగలుగుతాడు? తన ఆత్మీయ నేత్రాలు తెరచి దేవుని ప్రణాళికను చూడగలుగుతాడు, దేవుడు తన పట్ల ఏం కలిగి ఉన్నాడో చూడగలుగుతాడు, దేవుడు తను ఎలా రూపించాడో చూడగలుగుతాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడంటే మన యొక్క అనాది రూపకల్పనలోకి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఒరిజినల్గా ఆయన దృష్టిలో నిన్ను ఎలా సృష్టించాడో, నువ్వు ఎలా పనిచేయాలని ఆయన్ని నిర్మించాడో ఆ స్థానంలోకి ఈరోజు నువ్వు వస్తూ ఉన్నావు. ఈ వాక్యం అయిపోయేలోపు చాలా విషయాలు నీకు గ్రహింపవుతూ ఉంటాయి. అదే నాతో చెప్పండి, నేను ఆత్మ అనుభవాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడానికి పిలువబడ్డాను. ఎంతమంది నాతో ఉన్నారు? అంటే నీ ఆత్మలో దేవుడిస్తున్న ప్రేరేపణ బట్టి నువ్వు నిర్ణయాలు తీసుకోవడానికి పిలువబడ్డావు. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నీ మనస్సాక్షి ఏం చేస్తుంది? నిన్ను గద్దిస్తుంది. దాని గురించి నేను మాట్లాడలేదు. కానీ నువ్వు దేవునితో ప్రతిరోజు సహవాసంలో ఉన్నప్పుడు నీ ఆత్మలో ఏమొస్తాయి? ప్రేరేపణలు వస్తాయి, సిగ్నల్స్ వస్తాయి. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని యొక్క ఫ్రీక్వెన్సీస్ని నువ్వు పట్టుకుంటా ఉంటావు. వాటిని బట్టి నువ్వు జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి పిలువబడ్డావు. హల్లెలూయా. ఆత్మ అనుభవం గురించి చాలా విషయాలు మాట్లాడాను, కానీ ఇది అప్గ్రేడ్ అనమాట, ఇది ఒక అడ్వాన్స్డ్ వర్షన్. ఓకే, సో ఉదాహరణకి ఒక వ్యక్తికి బాగా అప్పులు ఉన్నాయి.
తన ప్రతిరోజు ఆలోచన ఎలా ఉంటుంది, ఈ అప్పుని నేను ఎట్లా తీర్చాలి, ఈ అప్పుని నేను ఎట్లా తీర్చాలి, ఈ అప్పుని నేను ఎట్లా తీర్చాలి. కానీ ఇంకోవైపు ఇంకో విషయం ఉంది. కానీ ఎప్పుడైతే తన దేవునితో సహవాసంలో ఎదిగి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తన ఆత్మని బలపరుచుకోగలుగుతాడో, ఆత్మలో దేవుడు ఏం చేస్తాడు, జ్ఞానాన్ని ఆయన విడుదల చేస్తాడు. హల్లెలూయా. మేబీ తను శారీరకంగా అనుకున్న టైంలో అది తీరదు, కానీ దేవుని సమయంలో అది తీరవచ్చు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా నడుస్తున్నాడు, ఆత్మ అనుభవంలో నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆత్మ అనుభవంలో నడుస్తున్నాడో తనకున్న పరిస్థితిని బట్టి తను కదిలించబడట్లేదు. మనకున్న ప్రాబ్లం ఏంటో తెలుసా, మన చుట్టూ చాలా సమస్యలు ఉంటాయి. మన జీవితానికి సంబంధించిన, పక్కన వాళ్ళకి సంబంధించిన. ఆ సమస్యలన్నీ మన చుట్టూ నాట్యం చేస్తూ ఉన్నప్పుడు వాటి పక్కన మనం కూడా నాట్యం చేస్తూ ఉంటాం. ఈలోపు మన జీవితం అయిపోయింది, మన ఆయుష్ అయిపోయింది ఈలోపు. అవునా? కానీ దేవుని రాజ్యంలోకి వచ్చిన వ్యక్తి ఎలా బ్రతకడానికి పిలువబడ్డాడు, ఆత్మ అనుభవంలోంచి. ఇప్పుడు నేనేం చేయాలి, నా చుట్టూ అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అందరికి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చేసి, ప్రతిరోజు మోటివేషనల్ క్లాస్కి వెళ్ళిపోయి, ప్రతిరోజు అందరి చేత కౌన్సిలింగ్ తీసేసుకొని, అందరి సలహాలు తీసేసుకొని, హలో ఏం పని చేయవు, అవన్నీ కొంతవరకు పని చేస్తాయి. యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ డిజైన్. You need to start functioning by your spirit experience. You need to go beyond the realm of flesh and tap into the frequencies of God. శరీర పరిధి, శరీర అనుభవం, జ్ఞానేంద్రియాల యొక్క అనుభవాన్ని నువ్వు దాటి వాక్యం ద్వారా నువ్వేం చేయాలి, ఆత్మ పరిధిలోకి వచ్చి అక్కడ దేవుని స్వరం వినటం నువ్వు మొదలు పెట్టాలి. ఆత్మ ప్రేరేపణలు పొందటం నువ్వు మొదలు పెట్టాలి. అప్పుడు ఈ పరిస్థితిలో ఏం చేయాలో నువ్వు నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఆదాంని ఎలా చేశాడు, స్పిరిట్ ఎక్స్పీరియన్స్లో నుండి, ఆత్మ అనుభవంలో నుండి పనిచేయడానికి పిలిచాడు. అవునా? అందుకని దేవుడు ఏదైనా వనంలో నదులను చూసుకోమని చెప్పాడు, చెట్లను చూసుకోమని చెప్పాడు, జంతువులను చూసుకోమని చెప్పాడు. కేవలం శరీర అనుభవంలో ఆదాం పనిచేస్తూ ఉంటే శరీర అనుభవానికి అవి మాటినం. ఆత్మ సంబంధమైనది వచ్చినప్పుడు శరీర సంబంధమైనది కంట్రోల్ చేయబడుతుంది. హల్లెలూయా. ఇట్ ఈస్ ద స్పిరిచువల్ దట్ కంట్రోల్స్ ద న్యాచురల్. ఏం చెప్తున్నా అర్థమవుతుందా? మనం చూసే ప్రపంచం అంతా కూడా, మనం ఈరోజు చూస్తున్న ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కొన్ని వాటి చేత ప్రభావితం చేయబడుతుంది. మనం నివసిస్తున్న భూమి పడిపోయిన దేవదూతలు లేకపోతే దురాత్మల చేత కూడా ప్రభావితం చేయబడుతుంది. అందుకని పౌలు ఏమన్నాడు, ఈ యుగ సంబంధమైన దేవత అన్నాడు, ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎప్పుడైతే వాడు పడిపోయాడో ఏం చేశాడు, లోకానికి వాడు ఏమయ్యాడు, దేవుడు అయ్యాడు. చాలా మంది అడుగుతా ఉంటారు కదా, ఎందుకంటే సునామీలు వస్తున్నాయి, ఎందుకంటే భూకంపాలు వస్తున్నాయి, ఎందుకంటే నష్టాలు జరుగుతున్నాయి. హలో, దిస్ ఎర్త్ ఈస్ రూల్డ్ బై సమ్ ఫాలెన్ స్పిరిట్స్. అవునా? మనము రక్షించబడ్డాం కాబట్టి, మనం వెలిగించబడ్డాం కాబట్టి ఆ రెండో ఆకాశానికి పైకి వెళ్ళి ఆ అనుభవంలో మనం జీవించడానికి పిలువబడ్డాం. దేవుడు క్రీస్తు ద్వారా అదే రూపకల్పనని మరలా మనలో నిర్మించాడు. ఆయన ఏదైతే ఆదాంకి ఇచ్చాడో కడపటి ఆదాం ద్వారా అలాంటి మోడస్ ఆపరాండి మనలో పెట్టాడు. అలా మనం పనిచేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అది మనం నిజంగా ఆత్మీయంగా ఎదగాలని ఉంది. సో ఈరోజు మీరు కొన్ని విషయాలు గ్రహించగలిగితే మీకు ఈజీ అవుతుంది. సో జీవితంలో ప్రతిదీ కూడా ఆలోచించడం మొదలు పెట్టాలి. నేను ఎందుకు ఈ పరిస్థితిలో ఇలా ప్రతిస్పందిస్తా ఉన్నాను, నేను ఎందుకు ఈ పని ఇట్లా చేస్తున్నాను, ఎందుకు అప్పులు వస్తున్నాయి. నువ్వు ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏమొస్తాయి, కొన్ని ఐడియాస్ వస్తాయి. అక్కడ చేసిన పొరపాటుని బట్టి, ఇక్కడ చేసిన పొరపాటుని బట్టి, ఇది సరిగ్గా అవ్వలేదు కాబట్టి ఐడియాస్ వస్తాయి. అవునా? ఇప్పుడు నువ్వేం చేయాలి, మరలా దేవుని సన్నిధిలోకి వచ్చి, అవునా, ఆయన వాక్యం చేత నిన్ను పోషించుకొని శరీర పరిధి దాటి ఆత్మ అనుభవంలోకి నువ్వు రావాలి. ఆత్మ అనుభవంలోకి రావటం అంటే ఏదో మేఘంలో కొనిపోవటం కాదు. అవునా? ఆత్మ అనుభవంలో నువ్వు ఉన్నావంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో నీ జ్ఞానేంద్రియాలతో నువ్వు పనిచేయవు. అర్థమవుతుందా? కొన్నిసార్లు వర్షిప్ చేస్తా ఉన్నప్పుడు దేవుని సన్నిధి నువ్వు బాగా అనిపిస్తున్నప్పుడు నువ్వేం చేస్తావు, అంతా నువ్వు మర్చిపోతావు. అవునా? ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తాళం వేసావు లేదో, వంటగదిలో గ్యాస్ ఆఫ్ చేసావు లేదో, అన్నీ మర్చిపోతావు. అవునా? అన్నీ మర్చిపోయి ఏం చేస్తావు, ఒక రెల్మ్లోకి నువ్వు వెళ్తావు, ఒక ఆత్మీయ ప్రపంచంలోకి నువ్వు వెళ్తావు. అది ఆత్మ పరిధిలో జీవించడం అంటే ఈ రెండు పరిధుల్లో మనం జీవించాలని దేవుడు మనల్ని నిర్మించాడు. హల్లెలూయా. అదే నాతో ఉన్నారా?
ఇప్పుడు ఏం చేయాలి? ప్రతిరోజు మనం శరీర పరిధి దాటి ఆత్మ పరిధిలోకి రావడానికి ప్రయత్నం చేయాలి. మనందరికీ తెలిసిన వచనం చూద్దామా? యెహోవా కోసం ఎదురు చూసేవారు 40 అధ్యాయం 31 వచనం. ఏంటది? యెషయా గ్రంథం. అవునా? చూద్దామా? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతురు. యెహోవా కొరకు ఎదురు చూచి వారు ఏం చేస్తారంట? నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. ఎక్కడ ఎగురుతారు? ఈ బిల్డింగ్ పైన, మన ఇంటి పైన మనం ఎగురుతామా? లేదు. మన శరీర అనుభవంలో నుండి ఆత్మ కోణంలోకి వెళ్ళటం మొదలు పెడతాం. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఏం చూపిస్తున్నాడు, దేవుడు ఏం చేయమంటున్నాడు, వీటిని గురించిన గ్రహింపు అనేది మనకి ఇవ్వబడుతుంది. సో నీ జీవితాన్ని నువ్వు 2 విధాలుగా నువ్వు నడిపించుకోవచ్చు. ఒకటేంటి? నువ్వు చదువుకున్నప్పుడు వచ్చిన తెలివితేటలను బట్టి, తల్లిదండ్రులు నేర్పించిన దాన్ని బట్టి, నీ కాలేజ్లో నువ్వు నేర్చుకున్న దాన్ని బట్టి, అవునా, బయట ఉన్న ప్రపంచంలో నువ్వు నేర్చుకున్న దాన్ని బట్టి నువ్వు జీవించవచ్చు. రెండోది, ఆత్మ అనుభవంలో నువ్వు జీవించవచ్చు. మొదటి అనుభవంలో జీవించిన వాళ్ళు ఎప్పుడు సక్సెస్ఫుల్ అవ్వలేరు. లోకపరంగా కాదు నేను మాట్లాడుతుంది, ఆత్మీయంగా. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని. సో ప్రతిరోజు నువ్వు దేని ద్వారా కంట్రోల్ చేయబడుతున్నావో దాని గురించిన గ్రహింపు నీకు ఉండాలి. సో పరిశుద్ధాత్మతో నడవటం అనేది అది ఒక జర్నీ అనమాట. ఒకరోజు 10 గంటలు ప్రార్థన చేస్తే అయిపోయేది కాదు. దేవునితో నడవటం అనేది ఒక వారం బైబిల్ చదివితే అయిపోయేది కాదు. బయటికి వెళ్ళబోయే ముందు క్యాలెండర్ మీద ఒక వచనం చదివితే అయిపోయేది కాదు. అది ప్రతిరోజు నువ్వు చేసేటువంటి ఒక ప్రయాణం. నెలలు, సంవత్సరాలు, రోజులు గడిచే కొంది నువ్వు ఆయన అనుభవిస్తూ ఉంటావు. ఆయన మార్గాలు ఏంటో నువ్వు తెలుసుకుంటా ఉంటావు. ఆయన గూర్చిన అవగాహన, గ్రహింపు అనేది నీకు ఇవ్వబడుతుంది. నువ్వు ఎంత ఎక్కువగా ఆయన విషయాన్ని గ్రహించగలుగుతావో అంత క్వాలిటీ లైఫ్ నువ్వు జీవించగలుగుతావు. ఆత్మీయంగా అయినా భౌతికంగా అయినా. నువ్వు ఎంత ఎక్కువగా ఆయన గ్రహించలేకపోతావో అంత ఎక్కువగా నీ శరీర అనుభవాన్ని బట్టి నువ్వు జీవిస్తూ ఉంటావు. ఎంతమందికి సమస్యల్లో ఉండి పర్మనెంట్గా బయటకు రావాలని ఎవరికైనా ఉందా? ఆత్మ అనుభవంలో జీవించడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఆత్మ మాత్రమే శరీర సంబంధంగా మాల్ ఫంక్షన్ అవుతున్న ప్రతిదాన్ని సరిచేయగలదు. హల్లెలూయా. ఈరోజు నేను కొంచెం కాంప్లికేటెడ్గా చెప్తున్నాను, దయచేసి ఇక్కడే ఉండండి. ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. అరవై 63వ వచనం చదువుదామా? యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. చాలు. ఆత్మయే, అందరు చదువుతారా మాటని? ఆత్మయే శరీరము కేవలము అంటే దాని అర్థం ఏంటి? ఈ శరీరాన్ని మనం వదిలేలా? సో శరీరం అన్న మాటకి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేంటి సార్క్స్, రెండోది ఏంటి సోమ. సోమ అంటే ఈ దేహం అని అర్థం. సార్క్స్ అంటే ఈ ఎముకల పైన, రక్తం పైన ఉండే చర్మం అని అర్థం. కానీ ఆత్మీయంగా చూస్తే దాన్ని ఏమంటారంటే శరీర స్వభావం అని కూడా అంటారు గ్రీక్లో. శరీరం నిష్ప్రయోజనం అయితే ఆయన శరీరధారిగా రావాల్సిన అవసరం లేదు. అక్కడ మాట్లాడుతుంది ఏంటి? సార్క్స్ గురించి. అంటే శరీర సంబంధమైన స్వభావము, జ్ఞానేంద్రియాలను బట్టి, వాటిని బట్టి మాత్రమే జీవించే అనుభవం. సో అలా జీవిస్తా ఉన్నప్పుడు నీ దగ్గర డబ్బులు లేనప్పుడు నువ్వేమనుకుంటావు? ఇంకా నేను వేస్ట్, నేను పనికిరాను, నాకేం అవ్వదు, నాకేం జరగట్లేదు అనుకుంటావు. నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు? నీకేం కనపడుతుందో ఒక్కటి అమ్మా. ఈరోజు నేనేం చెప్తున్నా అంటే ఒక్క మెట్టు నువ్వు ఎక్కగలిగితే నీ లైఫ్లో అన్నీ సరి చేయగలుగుతావు. దేవుడు సరి చేస్తాడని చెప్పట్లా, నువ్వు సరి చేయగలుగుతావు.
ఎందుకని? ఒరిజినల్గా దేవుడు నిన్ను ఎలా రూపకల్పన చేశాడో అందులోకి నువ్వు వచ్చేస్తావు. నీ ఒరిజినల్ ఫ్రేమ్లో నువ్వు సెట్ అయిపోతావు. హల్లెలూయా. అప్పుడేమవుతాయి? ఆ ఫ్రేమ్ బయటకు వచ్చిన వాటన్నిటిని కూడా, ఆ ఎడ్జెస్ అన్నిటిని కూడా నువ్వు కట్ చేయగలుగుతావు. దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో అట్లా అతుక్కుపోయి జీవించగలుగుతావు. హల్లెలూయా. అప్పుడేం చేయగలుగుతావు? అన్ని ఆశీర్వాదాల్ని వాటి సమయంలో నువ్వు అనుభవించగలుగుతావు. ఇది దేవుని యొక్క రూపకల్పన. దేవుడు నేను ఎలా చేశాడు? ఎంతమంది నాతో ఉన్నారు? శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవంనై ఉన్నాయి. ఎప్పుడైతే దేవుని మాటలు మన లోపలికి వస్తాయో ఆత్మీయ కోణం అనేది యాక్టివేట్ చేయబడుతుంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? చాలా మంది ఆత్మీయంగా ఎలా చూడాలండి, ఆత్మీయంగా ఎలా ఉండాలని అడుగుతారు. వాక్యం ఎప్పుడైతే నీ లోపలికి వస్తుందో, నీ లోపల సిస్టమ్ అంతా కూడా ఏ వైరస్ లేకుండా ఉన్నప్పుడు వాక్యం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఇట్ విల్ యాక్టివేట్ ద స్పిరిచువల్ డైమెన్షన్ ఇన్సైడ్ ఆఫ్ యూ. వెంటనే నీ ఆత్మీయ చూపు తెరవబడుతుంది, వెంటనే నీ ఆత్మీయ గ్రహింపు తెరవబడుతుంది. సత్యాన్ని ఉన్నట్టుగా నువ్వు గ్రహించడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. నేను మీతో పలికిన మాటలు, చెప్పిన మాటలు ఏమని? అవి ఆత్మయు జీవమైనవి. అంటే ఆ మాటను ధ్యానించే కొంది, ఆ మాట చేత మనల్ని మనం పోషించుకునే కొంది ఇప్పుడు ఏం చేయగలుగుతాం? జ్ఞానేంద్రియాలకు మించిన అనుభవంలోకి రాగలుగుతాం. సో అప్పుడు మనం ఎప్పుడు కూడా డబ్బులు లేవు, జరగట్లేదు, ఎప్పుడు అనారోగ్యం వస్తుంది, ఎప్పుడు పరిస్థితులు బాగట్లేదు అని మాట్లాడడం. ఎందుకని? వీఆర్ లుకింగ్ ఇన్ థింగ్స్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ డైమెన్షన్. ఇంకో ఉన్నతమైన కోణంలోకి వచ్చి నీ పరిస్థితులను చూడగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ శక్తి నీ లోపల ఉంది కాబట్టి నువ్వు ఆ పరిస్థితిని కూడా సరిచేయగలుగుతావు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా దేవుడు ఎలా మనల్ని రూపించాడో ఆ ఒరిజినల్ డిజైన్లోకి మనం వచ్చుదాం గాక. అంటే మన జీవితంలో ఇంకేమీ కూడా తప్పటడుగులు లేకపోతే ఇంకెలా చెప్పొచ్చు, ఒక ఫోటో కానీ ఒక ఫ్రేమ్లో పట్టినప్పుడు ఆ ఫ్రేమ్ లోపల కూడా బయటకు వస్తుంది అనుకో, ఏం చేస్తారు? చుట్టూరు కట్ చేసేస్తారు. ఈరోజు అలాంటి అనుభవాన్ని మన జీవితంలో దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. అంటే ఆయన ప్రణాళికలో నువ్వు చక్కగా అమర్చబడిన జీవితం జీవించగలుగుతావు. హల్లెలూయా. ఆయన ప్రణాళికలో జీవిస్తా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? అన్నిటినీ ఏలుబడి చేసి ఈ భూమి మీద ఉన్న ఆశీర్వాదాలన్నింటినీ చూడగలుగుతావు. దానికంటే ముందు ఆత్మీయంగా నువ్వు స్థాపించబడతావు. హల్లెలూయా. మనకున్న ప్రాబ్లం ఏంటి? ఆర్థిక సమస్యలు. అవునా? మన తర్కంతో, మన జ్ఞానంతో వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. హెల్త్ ఇష్యూస్, మెంటల్ ఇష్యూస్, అవునా, మానసిక సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు. పిల్లలు వేసుకుంటూ ఉంటావు. ఎన్ని వేసుకున్నా, ఎంతకాలం వేసుకున్నా కొన్నిసార్లు కొన్ని పని చేయవు కొంతమందికి. ఎందుకని? పిల్లలే సమస్తం కాదు. అవునా? నువ్వేం చేయాలి? నీ లోపల ఉన్న ఆత్మీయ కోణంలోకి చూడటం నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆ డైమెన్షన్లోకి నువ్వు రాగలిగినప్పుడు పరిశుద్ధాత్మని గ్రహింపిస్తాడు. నువ్వు ఇలా మాట్లాడు నీ దేహంతో, నువ్వు దేహంతో నువ్వు ఇలా చేయి అని దేవుడు చెప్తాడు. నువ్వు అలా చేసిన వెంటనే, ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయిన వెంటనే ఆ రోగంలో నుండి నువ్వు బయటకు వచ్చేస్తావు. నీ పక్కన చెప్పు, దేవుడు సరిచేయలేదంటూ ఏమి లేదు. హల్లెలూయా. అంటే ప్రతిదీ కూడా ఆయన సరిచేయగలుగుతాడు మన జీవితంలో. హల్లెలూయా. అలాంటి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పుడు ఆత్మ మనకి ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? మన శరీర సంబంధమైన విషయాలతో మనం పోరాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఆయన మన బలహీనతను చూసి మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఎలా సహాయం చేస్తాడు? ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తావో ఆ విషయాలు ఏవైతే నిన్ను బాధిస్తున్నాయో వాటిని గురించిన ప్రత్యక్షత అయినా నీకు ఇస్తాడు, ఒక గ్రహింపైనా నీకు ఇస్తాడు, లేకపోతే కొన్ని విషయాల్లోకి నువ్వు ఎలా వెళ్ళాలో ఆ మార్గాన్ని ఆయన తెరుస్తాడు. పరిశుద్ధాత్మ ఇలా పనిచేస్తాడు మన లోపల. అంటే పరిశుద్ధాత్మ కూడా మన చిత్తం లేకుండా ఆయన బలవంతంగా ఏం చేయడు. కొంతమంది అంటూ ఉంటారు, పరిశుద్ధాత్మే నా లోపలికి వచ్చేసి నన్నంతా మార్చేసి అసలు నన్ను పౌలు కంటే యేసయ్య కంటే ఎక్కువ మార్చేయచ్చు కదా అంటారు. లేదు, నీ చిత్తం లేకుండా పరిశుద్ధాత్మ నీ లోపల ఏం చేయలేడు.
కొన్ని విషయాలు నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు అనుకో, పరిశుద్ధాత్మ బలవంతంగా నిన్నేం చేయడు. కానీ ఆయన ఏం చేస్తాడు? నిన్ను ఒప్పింప చేస్తాడు. ఏం ఒప్పింప చేస్తాడు? నువ్వు పాపివి, నువ్వు కుక్కవి, పందివని కాదు. దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క మంచితనాన్ని నీ దగ్గర తీసుకొచ్చి నేను ఒప్పింపజేస్తాడు. హలో నా కుమారుడా, నా కుమార్తె, ఈ లెవెల్లో కాదమ్మా నువ్వు జీవించాల్సింది, ఈ లెవెల్లో నువ్వు జీవించాలమ్మా, రా పైకి అంటాడు. ఆయన ఒప్పించినప్పుడు అలా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు నిందించేవాడు కాదు. పరిశుద్ధాత్ముడు మనుషుల్ని తిరస్కరించేవాడు కాదు. ఆయన ఎంతో వేదనతో, ఎంతో, మన భాషలో చెప్పాలంటే ఎంతో బాధను అనుభవించి మనుషుల జీవితాన్ని మార్చడానికి ఆయన భూమి మీద ఉన్నాడు. హల్లెలూయా. మనము ఆయనతో వివాహం చేయబడక ముందు కూడా ఏం చేస్తాడు? మన లోపలుండి అన్ని విషయాల్ని మారుస్తూ ఉంటాడు. మనం సంపూర్ణతలోకి వచ్చేంత వరకు అన్ని విషయాల్లో సరిచేయబడి క్రీస్తు సంపూర్ణత యొక్క సమానమైన సంపూర్ణతలోకి వచ్చేంత వరకు ఆయన మన లోపలుండి పనిచేస్తూ ఉంటాడు. నువ్వు ఎంతవరకు ఎలవ్ చేయగలుగుతావో అంతవరకు ఆయన పనిచేయగలుగుతాడు. నీ ఆర్థిక విషయాల్లో ఎలవ్ చేయగలిగావా, ఆయన అక్కడ పనిచేస్తాడు. నీ ఆరోగ్యంలో ఆయనకు అనుమతి ఇచ్చి అక్కడ పనిచేస్తాడు. నువ్వు నీ డోర్ మూసేసుకుంటే ఆయన ఏం చేయలేడు. నీ పక్కన చెప్పండి. అందుకనే లోపల మార్పు చెందటం చాలా కష్టం. యేసుప్రభువు వారు ఎలా జీవిస్తున్నారు చూద్దాం ఒకసారి. ఈ భాగం చెప్పినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం. ఇక్కడ ఈ 3 విషయాలు జరుగుతూ ఉన్నాయి. 3 రకాలైన శోధనలు. 3 kinds of temptations. సరే, ఎలా శోధించాడు దాన్ని పక్కన పెడితే 5వ వచనం చూద్దాం. అప్పుడు అపవాది ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యంలన్నింటినీ 1 నిమిషంలో ఆయనకు చూపించి. అంతా చదివారు ఎప్పుడైనా అది? అపవాది ఆయన్ను తీసుకొని పోయి భూలోక రాజ్యంలన్నింటినీ 1 నిమిషంలో ఆయనకు చూపించి. ఎక్కడ తీసుకొని పోయాడు? ఆలోచిద్దాం. భూలోక రాజ్యములన్నీ చూసేటువంటి అలాంటి ఎత్తైన కొండ ఏమైనా ఉందా? ఆలోచించారు ఎప్పుడైనా? 1 నిమిషంలో తీసుకెళ్ళాడంట. యేసుప్రభువు ఎక్కడున్నారు? మేబీ గలిలయలోనో యెరూషలేములోనో ఉన్నాడు. 1 నిమిషంలో ఎక్కడ తీసుకెళ్తాడు? అట్లా చేయబట్టుకొని తీసుకెళ్ళాడా? లేకపోతే హ్యారీ పాటర్ సినిమాలో లాగా చాపరాంగాల్ని? ఆలోచించారు ఎప్పుడైనా? 1 నిమిషంలో తీసుకెళ్ళాడంట. అంటే వీళ్ళిద్దరికీ యుద్ధం ఎక్కడ జరుగుతుంది? ఆత్మీయ ప్రపంచంలో జరుగుతుంది. ఏం చెప్తున్నా అర్థమవుతుందా? వీళ్ళిద్దరికి యుద్ధం ఎక్కడ జరుగుతుంది? ఆత్మీయ ప్రపంచం. యేసుప్రభువు ఆత్మలో కొనిపోబడ్డాడు. ఆ ప్లేస్కి ఎవరు వచ్చారు? అపవాది వచ్చాడు. అపవాది వచ్చి ఏం చేస్తున్నాడు? తీసుకెళ్తున్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఒక పాయింట్కి తీసుకెళ్ళి ఏమంటున్నాడు? భూలోకంలో ఉన్న రాజ్యాలను చూపించి ఇవి నేను నీకు ఇస్తాను అంటున్నాడు. అప్పుడు కానీ యేసయ్య శరీర అనుభవంలో నుండి పనిచేస్తున్నాడు అనుకో, అసలుకే 40 రోజుల నుండి నాకు ఆకలేస్తుంది, నా పరిస్థితి బాగలేదు, కనీసం ఒక బాటిల్ వాటర్ ఎవరైనా ఇస్తే బాగుంటుంది, లేకపోతే జొమాటోలో ఎవరైనా బిర్యానీ ప్యాకెట్ ఆర్డర్ పెడితే బాగుంటుంది అని అనుకునే ప్లేస్లో ఆయన ఉన్నాడు అనుకో. ఇప్పుడు ఏం చేసేవాడు? అపవాది చెప్పిన అన్నీ చేసేవాడు, ఆ శోధనకు లొంగేవాడు. కానీ యేసయ్య ఆ పరిస్థితిని ఎట్లా చూస్తూ ఉన్నాడు? ఆ శోధన ఎట్లా చూస్తూ ఉన్నాడు? తన ఆత్మ అనుభవంలో నుండి చూడగలుగుతున్నాడు. హల్లెలూయా. ఇది అర్థం చేసుకోవాలి, ఇది గ్రహించాలి మనం. ఇది గ్రహిస్తే మనం ఒక లెవెల్లోకి వెళ్తాం సంఘంగా. తను ఆ పరిస్థితిని ఎలా చూస్తా ఉన్నాడు? ఆత్మ అనుభవం చూస్తున్నాడు. శారీరకంగా చూస్తే నిజమే, వాడికి లోకం మీద అధికారం ఇవ్వబడింది, లోకం మీద వాడు దేవుడుగా ఉన్నాడు, వాడు ఇవ్వాలనుకుంటే ఇవ్వగలడు. కానీ యేసయ్య ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఆత్మ అనుభవం చూస్తున్నాడు. వీడు పడిపోయినాడు కదా, అఫ్ కోర్స్ ఈరోజు వీడు అధికారంలో ఉండొచ్చు, కానీ ఇవన్నీ నావి, నా తండ్రివి కదా, ఇవన్నీ మావి కదా. మేబీ ఈరోజు అధికారం వాడి చేతిలో ఉన్నట్టు అనిపించచ్చు, కానీ యేసయ్య ఏం చూస్తున్నాడు? నేను ఒకరోజు సిలువ మీదకి వెళ్ళబోతున్నాను, హల్లెలూయా, ఒకరోజు నేను చనిపోబోతున్నాను, ఒకరోజు ఈ రాజ్యాలన్నీ కూడా తండ్రికి నేను అప్పగించబోతున్నాను, వీడికి ఇంకా అధికారం లేదు. ఆ అనుభవమును, ఆ జరుగుతున్న శరీర సంబంధమైన అనుభవం అనవచ్చు, లేకపోతే ఆత్మలో జరుగుతున్న అనుభవం అవ్వచ్చు, ఆ పరిస్థితిని మించి యేసయ్య చూడగలిగాడు. అందుకని ఏం చేయగలిగాడు? ఆ శోధనని దాటి ఆయన ముందుకెళ్ళగలిగాడు. హల్లెలూయా.
ఇలాంటి ఒక మాదిరిని యేసయ్య మన ముందు పెట్టాడు. కడపటి ఆదాము ద్వారా వచ్చిన సంతానము ఇలా పనిచేయాలని దేవుని యొక్క రూపకల్పన అయి ఉంది. యూ కెన్ గో బియాండ్ టెంప్టేషన్, యూ కెన్ గో బియాండ్ పెయిన్, యూ కెన్ గో బియాండ్ సిక్నెస్ అండ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆ బాధ, ఆ వేదన, అనారోగ్యంకి పైకొచ్చి నువ్వు దేవుని మహిమను చూసి నువ్వేం చేయగలుగుతావు? నీ ఆత్మ ద్వారా ఆ పరిస్థితిని సరిచేయగలుగుతావు. హల్లెలూయా. నాతో ఉన్నారు. యేసుప్రభు వారు పరిస్థితిని ఎట్లా చూస్తూ ఉన్నాడు? అదే యేసుప్రభు వారు దేవునితో సమయం గడపకుండా పరిశుద్ధాత్మ చేత బలపరచబడిన అనుభవంలో లేడనుకో, ఇప్పుడు ఏమవుతుంది? ఆయన శారీరకంగా స్పందించాలి. ఆకలేస్తుందా, సరే ఈ రొట్టెలు చేద్దాం అనేవాడు. దూకితే దేవదూతలు వచ్చి పట్టుకుంటే అంట, సరే దూకేస్తుందా, బలహీనంగా ఉన్నానుగా. నాతో ఉన్నారు. ఎంతమంది వాక్యాన్ని గ్రహించగలుగుతున్నారు? ఇప్పుడు మనకు వచ్చే నిర్ణయాలు ఎక్కువ మనం ఎక్కడ తీసుకుంటాం? మన శరీరానుభవంలో తీసుకుంటాం. అవునా? కొన్ని విషయాల దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు మన ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు బాగా పొడుగ్గుండే కారు కొనుక్కున్నారు. మనకు తెలుసు వాళ్ళకంటే మనం ముందు అర్హులం అని మనకు తెలుసు. అంటే అది కాకపోయినా మనకు అనిపిస్తుంది ఆ టైంలో. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ జ్ఞానేంద్రియాలు చెప్తుంది, అయ్యో వాళ్ళకుంది నాకు లేదు. అయ్యో వీడేంటి 5 స్టేర్లు కట్టాడు ఒకేసారి, నేను ఇంకా రెంట్ హౌస్లో ఉంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తే మన జ్ఞానేంద్రియాలు మనల్ని శోధిస్తూ ఉంటాయి. నీకు అలా అనిపించింది కాబట్టి రాత్రికి రాత్రి వెళ్ళి ఇంకా పొడుగుండే కారు బుక్ చేసుకున్నావు, ఇంకేమవుద్ది? ఏమవుద్ది? హ్యాపీగా ఉంటుందా? బాగానే ఉంటుంది ఆ టైంలో. అప్పుడు ప్రెషర్ పడుతుంది. చాలా నిర్ణయాలు మనం ఎట్లా తీసుకుంటాం? వాళ్ళకుంది మనకి లేదు. బ్రదర్, నా ఫ్రెండ్కి 70,000 శాలరీ బ్రదర్, 1 yearలో వాడికి ప్రమోషన్ వచ్చింది బ్రదర్, నేను ఇంతకాలం నుండి ప్రార్థన చేసుకుంటున్నాను, 5 సంవత్సరాలైనా ఆ కంపెనీలో నాకు అంత శాలరీ ఇవ్వలేదు బ్రదర్, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు బ్రదర్. ఈరోజు వాటినే మనం సరిచేయబోతున్నాం. ఈరోజు హల్లెలూయా. నీకున్న ప్రాబ్లం ఏంటో తెలుసా? నీకేది కనపడుతుందో దాన్ని పట్టుకొని బతుకుతూ ఉంటావు, అది నీ ప్రాబ్లం. కానీ యేసయ్య నీకు ఒక కోణాన్ని చూపించాడు. ఆత్మ అనుభవంలో నువ్వు జీవించే కృప ఆయన నీకు ఇచ్చాడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మ అనుభవంలోకి వస్తావో, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆత్మ అనుభవంలోకి వస్తావో, దేవుడు నీకేమి ఇచ్చాడో నువ్వు చూడగలుగుతావు. నువ్వు ఎలాంటి ఆశీర్వాదాల్లోకి రాబోతున్న రోజుల్లో నడవబోతున్నావు నువ్వు చూడగలుగుతావు. అప్పుడు నువ్వేం చేయగలుగుతావు? నీకున్న అసూయని నువ్వు వదిలేయగలుగుతావు. హలో, దేవుని ఆశీర్వాదాలను మనం చూడటానికి పిలువబడ్డాం, కానీ లోక విధానాల్లో చూడటానికి మనం పిలువబడలేదు. నీ పక్కన చెప్పు, కొన్ని దేవుడు మాట్లాడకుండా, నడిపించకుండా తొందరపడి నువ్వు చేయకూడదు. యేసుప్రభు వారు లూకా సువార్తలో యొక్క భాగాన్ని చెప్పి నేను ముగిస్తాను. 10వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తా ఉన్నాడు? కొంతమంది ఆయన పంపిస్తూ ఉన్నాడు పరిచర్య చేయమని. అవునా? పంపించాడు ఆయన కొంతమందిని, ఒక 70 మందిని ఆయన పంపించాడు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏ డబ్బులు సంచి కూడా ఏది కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళొద్దని చెప్పాడు. మీరు ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఒక ఇంట్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు మీకు ఆతిథ్యం ఇస్తారు, మీరు అక్కడే ఉండండి, మీకు కావాల్సినవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అక్కడ. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరేం చేయాలి? రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యాన్ని మీరు ప్రకటించాలి, లేకపోతే దేవుని రాజ్యాన్ని మీరు అక్కడ స్థాపించాలి. వెళ్ళేటప్పుడు ఆయన ఏమన్నాడు? వాళ్ళని డబ్బులు సంచులు ఏం తీసుకెళ్ళి మాకండి. ఇప్పుడు ఆ 70 మంది ఏం చేస్తున్నారు? యేసయ్య చిల్లర కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఊరికి పంపిస్తున్నాడు. మాకెలా? హలో, మాకెలా జరగబోతా ఉంది? ఎవరు వచ్చిస్తారు? అంటే యేసయ్యకు ఆల్రెడీ తెలుసు ఈ 70 మంది గురించినటువంటి పోషణ ఆత్మీయంగా ఆల్రెడీ దేవుడు స్థాపించాడని తెలుసు. ఈ 70 మంది వెళ్ళినప్పుడు ఎవరెవరు
ఏ గృహాల్లోకి వాళ్ళని స్వీకరిస్తారో అది కూడా తెలుసు ఆయనకి. హల్లెలూయా. అందుకే ఆయన సింపుల్గా ఏమన్నాడు, మీ బట్టలు ఏం తీసుకెళ్ళొద్దు, డబ్బులు ఏం తీసుకెళ్ళొద్దు, వెళ్ళండి అన్నాడు. గొప్ప విషయం ఏంటో తెలుసా, అలానే మనం ఈ లోకంలోకి వచ్చాం. తల్లి గర్భంలో నుండి ఎంతమంది నేను దేవుని దగ్గర నుంచి వచ్చాయని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు రాలేదా? నెక్స్ట్ క్వశ్చన్, ఎంతమంది తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చామనే వాళ్ళు ఉన్నారు? ఏమిది, తల్లిదండ్రుల దగ్గర నుంచి రాలేదు మీరు? ఫిజికల్ స్పిరిచువలా? సరే, తల్లిదండ్రులను దేవుడు వాడుకున్నాడు, కానీ నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు. హల్లెలూయా. You are an immortal spirit that came out from the womb of your heavenly Father. ఒక నాశనం లేనటువంటి, నష్టం లేనటువంటి, నశించిపోయినటువంటి ఒక ఆత్మవి నువ్వు. తండ్రి యొక్క గర్భంలో నుండి లేకపోతే తండ్రి యొక్క రొమ్ములో నుండి నువ్వు బయటకు వచ్చిన వాడు. హల్లెలూయా. అది నీకు అర్థమైనప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ఈ భూమి మీద నీకు కావాల్సినవన్నీ వాటి వాటి సమయంలో అనుగ్రహించబడుతున్నాయి అన్న గ్రహింపు నీకు వస్తుంది. హల్లెలూయా. మనం ఎందుకు అసూయ పడతాం? మనం ఎందుకు గొడవల్లోకి వెళ్తాం? అసూయ ఎందుకు వస్తుంది? మన దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఉంది. అందరినీ దేవుడు రోబోట్ లాగా చేయలేదు. అందరు ఒకటే కారు కొనుక్కోవాలి, అందరికి ఒకటే ఇల్లు ఉండాలి, అందరూ ఒకే కంపెనీలో జాబ్ చేయాలి. హలో, రకరకాల వ్యక్తుల్ని రకరకాలుగా ఆయన ఆశ్రయిస్తాడు. అవునా? ఒక్కొక్కరిని ఆయన ఒక్కొక్క దాంట్లోకి ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఇంకో అద్భుతమైన విషయం చెప్పిన, మనందరి ఆశీర్వాదం కూడా ఒకేలాగా ఉండదు. ఎందుకని? దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన యూనిక్గా చేశాడు. అంటే ఇంకొక విషయం నువ్వు గ్రహించాలి, నీకేమి ఆయన సిద్ధపరిచి ఉంచాడో అవన్నీ నీవే, అవి వేరే వాళ్ళే కాదు. నువ్వు తీసుకుంటావు లేదనే తర్వాత విషయం, కానీ నీ మాత్రం నీకే రిజర్వ్ చేయబడి ఉంటాయి. ఎందుకని? దేవుడు నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా చూశాడు కాబట్టి. మేబీ నువ్వు 5 సంవత్సరాలకి పొందుకుంటావో 50 సంవత్సరాల తర్వాత పొందుకుంటావో అది నీ ఇష్టం, కానీ నీకున్న ఆశీర్వాదాలు అన్నీ కూడా అవి నీకు మాత్రమే చెందినవి, వేరే వాళ్ళకి చెందినవి కాదు. అది ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో నువ్వేం చేయగలుగుతావు? అసూయని నువ్వు వదిలేయగలుగుతావు. మనం జీవించే లోకం ఎలాంటిది? ప్రతిదానికి కూడా మనం పోటీ పడుతూ ఉంటాం, ప్రతిదాన్ని కూడా మనం పోలుస్తూ ఉంటాం. వాళ్ళ అమ్మాయికి 70,000 జాబ్ వచ్చిందంట, మా వాడికే 30,000. మా వాడు చాలా వేస్ట్ అండి. అన్నిటినీ పోలుస్తూ ఉంటాం, అన్నిటినీ కూడా పోటీ ప్రపంచంలోకి మనం నెడతా ఉంటాం. అలా ర్యాట్ రేస్లో పరిగెత్తడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఆయన మనల్ని ఎలా రూపించాడు? ఆత్మ అనుభవంలో నుండి జీవించడానికి ఆయన మనల్ని రూపించాడు. ఆత్మ ఫలం ఏమనగా ఎన్ని ఫలాలు ఉన్నాయి? ఎన్ని కాయలు ఉన్నాయి? 9 కాయలు ఉన్నాయా? ఆ చెట్టుకి 9 కాయలు. ఆత్మ, గలతీ 5:23, ఆత్మ ఫలం ఏదనగా. ఆ ఫలం అంటే దానికి ముందే ఉండాలి, ఒక చెట్టు ఉండాలి. అవునా? శరీర క్రియలు కాదు. ఫలం వస్తుందంటే ఏముండాలి? చెట్టు ఉండాలి. చెట్టు నుంచే కదా ఫలం వచ్చేది. అంటే మన ఆత్మ అనుభవంలో జీవిస్తున్నప్పుడు, ఆత్మలో మనం నాటబడినప్పుడు ఇప్పుడు ఏం చేయగలుగుతాం? ఆత్మ ఫలాన్ని ఫలించగలుగుతాం. అంటే ఆత్మ ఫలం అనేది బయట నుంచి వచ్చేది కాదు, డబ్బులు ఇచ్చి మనం మామిడికాయలు, బత్తకాయలు, వంకాయలు కొనుక్కునేది కాదు. మనలో నుంచి ప్రొడ్యూస్ అయ్యేది. మనలోంచి ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది? మనలోంచి ఎట్లా బయటకు వస్తుంది? మనం ఆత్మ అనుభవంలో జీవిస్తూ ఉన్నప్పుడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఫలంలో నువ్వు సరిగ్గా లేవో, ఆ ఫలం నీతో రావట్లేదో, నీలోంచి రావట్లేదు, దాని అర్థం ఏంటి? నువ్వు ఆత్మానుసారంగా జీవించట్లేదు అని అర్థం. నీ మోడస్ ఆపరాండిలో ఎక్కడో వైరస్ దూరింది. హల్లెలూయా. ఇది మనం చేయగలిగినప్పుడు, ఇది మనం ఆ స్పృహలో మనం జీవించగలిగినప్పుడు అసూయ నుండి మనం బయటకు వస్తాం, ద్వేషం నుండి మనం బయటకు వస్తాం, ప్రేమించలేని స్థితి నుంచి మనం బయటకు వస్తాం. హల్లెలూయా. యు నీడ్ టు లుక్ ఇన్ సైడ్ మ్యాన్ అండ్ ఫైండ్ యువర్ ఐడెంటిటీ. నీ లోపలికి నువ్వు చూసి నీ ఆత్మలో దేవుడు ఏం పెట్టాడో నువ్వు గ్రహించాలి. అందుకే దాన్ని తిరిగి జన్మించిన ఆత్మ అన్నారు. హల్లెలూయా.
ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది వాక్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు? 17వ వచనం, లూకాసు వార్త 10వ అధ్యాయం. 70 మంది వెళ్ళొచ్చిన తర్వాత కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి, చూద్దాం. ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నామని చెప్పగా 20వ వచనం, డెబ్బై మందిని ఆయన పంపించాడండి. అవునా? ఫుల్ డెలివరెన్స్ చేసి వచ్చారు వాళ్ళు. దయ్యాల్ని తరిమి కొట్టొచ్చారు ఆయన. 20వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక. ఇంగ్లీష్లో ఏమనంటుందంటే, డు నాట్ రిజాయిస్ బికాస్ ద స్పిరిట్స్ ఆర్ సబ్జెక్ట్ టు యూ. దయ్యములు అంటే అక్కడ కేవలం దయ్యములే కాదు, ఆ ప్రాంతాలని ఏలుబడి చేసే ఆత్మలు కూడా వాళ్ళకి లోబడుతున్నాయి అంట. దేవుడు నిన్ను అలా డిజైన్ చేశాడు ఈ భూమి మీద. ఆయన కుమారుడు, ఆయన కుమార్తెగా నువ్వు ఎక్కడున్నా, ఎలాంటి కెరియర్లోకి వెళ్ళినా, ఎలాంటి వ్యాపారంలోకి వెళ్ళినా, అక్కడున్న ఆత్మలన్నిటి కూడా నీకు లోబడే స్థానంలో ఆయన నిన్ను పెట్టాడు. ఆ డొమినియన్, ఆ యొక్క ఆధిపత్యం చేసే కృప ఎక్కడ పెట్టాడు? ఆయన నీ ఆత్మలో పెట్టాడు. నువ్వేం చేయాలి? నువ్వు దాన్ని గ్రహించి దాంట్లో నువ్వు నడవడం నువ్వు నేర్చుకోవాలి. ఇంట్లో రోగాలు వస్తున్నాయి ప్రతిసారి, నువ్వేం చేయాలి? నీ అధికారాన్ని నువ్వు చెలాయించాలి, నీ పత్రాన్ని నువ్వు చెలాయించాలి. ప్రభా, ఇది నీ రూపకల్పన కాదు ప్రభా, నువ్వు నన్ను డిజైన్ చేసింది కాదు, మా ఫ్యామిలీని నువ్వు ఇలా డిజైన్ చేయలేదు. ఈరోజు ఆ శాపాన్ని నేను ఆపేస్తున్నాను. హల్లెలూయా. ఇది నీకు ఎప్పుడు చేయగలుగుతావు? ఆత్మల మీద ఇంకా ఆయన అధికారం ఇచ్చాడని నీకు తెలిసినప్పుడు. అయినా ఏసేమంటున్నాడు, బాయ్ దయ్యాలు మీకు లోబడి నేను మీరు సంతోషించమాకండి. నేను ఇంకొకటి మీకు చెప్తున్నాను, పరలోక మంది మీ పేర్లు రాయబడి ఉన్నాయి. మీరు అమర్త్యులు ఉండేటువంటి లోకంలోకి చెందిన వారు, ఈ భూ పరిధిలో ఉండే పరిస్థితులు మిమ్మల్ని ఏం చేయలేమని ఏసే ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, మనల్ని కూడా దేవుడు అలానే రూపించాడు. నువ్వు ఎంతవరకు ఆయన అధికారం వాడుకోగలుగుతావంటే, ఎంతవరకు ఆయన ప్రత్యక్షత నువ్వు పొందుతావో అంతవరకు ఆయన అధికారం వాడుకోగలుగుతావు. హల్లెలూయా. నువ్వు అభ్యాసం చేసేకుంది నువ్వేం చేయాలి? ఆధిపత్యం నువ్వు చలాయించాలి, మనుషుల మీద కాదు. అవునా? పరిస్థితుల మీద, లేమి మీద, వ్యాధి మీద నువ్వు ఆధిపత్యం చలాయించాలి. నువ్వు అభ్యాసంలో పెట్టే కొంది నువ్వేమవుతావు? ఒకరోజు పరిపూర్ణుడిగా ఒక స్థానంలోకి వస్తావు. అవునా? భూలోకంలో ఉన్న ఎట్లాంటి పరిస్థితులైనా నీకు లోబడాల్సిందే. హల్లెలూయా. ఇలా దేవుడు నిన్ను రూపించాడు. హల్లెలూయా. ఆయన రూపకల్పనలో లేని ప్రతి వ్యాధి నీ దేహంలో నుండి తీసేయబడినగాక. ఆయన రూపకల్పనలో లేని ప్రతి సమస్య నీలో నుండి, నీ కుటుంబంలో నుండి తీసేయబడినగాక. నీ అవయవాలు సరిగ్గా పనిచేయట్లేదా? దేవుడు నేను ఎలా డిజైన్ చేశాడు. ఇది ఒక్క మెసేజ్ అంటే ఇది సరిపోదు. యూనిట్ ప్రాక్టీస్ ఇట్. దాన్ని నువ్వు అభ్యాసంలో పెట్టాలి. డబ్బులు లేనప్పుడు నువ్వు అభ్యాసంలో పెట్టాలి. దేవుడు నన్ను ఎలా ఆలోచించమంటున్నాడు ఈ పరిస్థితుల్లో. నీ శరీర అనుభవాన్ని బట్టి నువ్వు నిర్ణయాలు తీసుకోకూడదు. నాకు ఇప్పుడు ఈ తప్పు చేయాలనిపిస్తుంది, నేను చేసేస్తాను. హలో, నీ మైండ్ కొన్నిసార్లు నువ్వు చెక్ పెట్టడం నేర్చుకోవాలి. చేసి నువ్వేం చేయాలి? ఆత్మలో ప్రార్థన చేసి, వాక్యాన్ని ధ్యానించి, స్పిరిట్లోకి నువ్వు వెళ్ళడం నేర్చుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభువారు 40 రోజులు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన శోధించబడతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆత్మీయంగా కూడా జీవిస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మీయంగా లేకపోయి ఉంటే ఏం చేసేవాడు? శరీరానుసారంగా ఆయన నిర్ణయం తీసుకునేవాడు. హల్లెలూయా. ఇలా మనం ప్రతిరోజు జీవించగలిగినప్పుడు ఏం చేయగలుగుతాం? చాలా సమస్యల్ని సింపుల్గా పక్కన నెట్టేయగలుగుతాం. హల్లెలూయా. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. 70 మందిని ఆయన పంపించాడు. డబ్బులేం తీసుకెళ్ళొద్దు అన్నాడు. మనల్ని అలాంటి పరిస్థితిలోనే ఒక చీకటి ద్వీపంలో ఒక వ్యక్తిని వదిలేశారు. ఎవరిని? యోహాన్. తన పరిస్థితిని బట్టి తను జీవించట్లే, ఆత్మ అనుభవాన్ని బట్టి జీవిస్తున్నాడు. తన ఆత్మ నేత్రాలు తెరచి ఆత్మ వశుడు అవటం మొదలుపెట్టాడు. అలా మనం జీవించడానికి రెగ్యులర్గా మనం అలా జీవించడానికి పిలువబడ్డాం.
ఆ పరిధిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత మనం నిర్ణయాలు తీసుకుంటే అవి అద్భుతంగా ఉంటాయి. మనం ప్రాజెక్ట్స్ చేస్తే అవి అద్భుతంగా ఉంటాయి. మనం ఏదైనా పని చేస్తే అది ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ఎక్కడైనా వర్క్ చేస్తే హైయెస్ట్ శాలరీ నీకు ఇస్తారు. ఎందుకంటే యూఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ ద డైమెన్షన్ ఆఫ్ ద స్పిరిట్. ఇవన్నీ దేవుని బిడ్డలకి ఉచితంగా దేవుడు ఇచ్చాడండి. మనకి ఇవన్నీ నచ్చవు. మనకున్నది ఏంటంటే ఈరోజు నా ప్రాబ్లం పోవాలి, ఈరోజు నా డబ్బుల సమస్య తీరాలి, ఈరోజు నా అనారోగ్యం పోవాలి. నువ్వు దీని చుట్టూ తిరుగుతూ ఉంటావు 100 ఏళ్ళు, నీ ఆయుష్ కూడా అయిపోయింది. మన ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ ఎక్కడ ఉంటాయి? శరీర పరిధిలో తిరుగుతూ ఉంటాయి. బ్రదర్ మీకు తెలియదు బ్రదర్ నాకు వచ్చే సమస్యలు ఏంటి. హలో, మీకు తెలియదు బ్రదర్ నాకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి. మాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీకేం తెలుసు బ్రదర్. హలో, కమ్ అప్ ఇన్ ద స్పిరిట్. ఆత్మ అనుభవంలోకి రా. ఆయన మాటలు జీవం ఆత్మయ్య ఉన్నాయి. ఆ మాటలు రాగానే ఏం చేస్తే ఆయన దేవుని వాక్యం ఎలాంటిదంటే ఒక పాస్కోడ్ లాంటిది. ఆ వాక్కు నీలోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది? నీ లోపల నా ఆత్మీయ కోణాన్ని యాక్టివేట్ చేస్తుంది అది. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గర 1000 రూపాయలు ఉన్నాయండి. ఏం చెప్తున్నాను? విశ్వాసం ఎట్లా పనిచేస్తే చెప్తున్నాను అండి. దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. 700 ఖర్చు పెట్టేశావు. 300 దేవుని రాజ్యంలోకి ఇవ్వాలనిపించింది, ఇచ్చేసావు. తర్వాత ఏంటి పరిస్థితి? నువ్వేం మాట్లాడతావు తెలుసా? చెప్పనా? నాకున్నాయంతా దేవునికి ఇచ్చేసాను. కరెక్టా కాదా? కరెక్టే. నేనేం చెప్తున్నానంటే నీకున్నదంతా ఆ 300 వరకే నువ్వు చూడగలిగావు. నువ్వు గుడ్డోడు అని చెప్తున్నా. నువ్వు శరీర కోణంలో ఉండి చూసావా? యేసుప్రభు వారు ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమంటున్నాడు పేతురు? వెళ్ళి చేప నోరు తెరిసి, యేసుప్రభు నా దగ్గర ఏం లేదు, అమ్మో పట్టేసుకుంటున్నారు అనలే. He tapped into the realm of the spirit. He tapped into the unlimited resources that his father has provided. తండ్రి ఆయనకు అనుగ్రహించిన పరిమితి లేనటువంటి వనరుల్లోకి ఆయన అడుగుపెట్టాడు. ఈ సంవత్సరం మనం అలాంటి అనుభవంలోకి అడుగుపెట్టడం కాక. హల్లెలూయా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి ఇంకెవరు ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరు ఈ చర్చ్లో? ఎందుకని? దేవుడు ఒక గ్రహింపిస్తున్నాడు. ఆయన ఉన్న డబ్బుల్ని ఎలా వాడుకోవాలో ఆయన నేర్పిస్తాడు. అవి అయిపోతున్న టైంలో నీకు ఇంకా ఏమేమి ఉన్నాయో ఆయన చూపిస్తాడు. హల్లెలూయా. నీ పక్కన వాళ్ళు చెప్పండి, నీ దగ్గర ఉన్న డబ్బులే, నీ బ్యాంక్ బ్యాలెన్సే నీ సమస్తం కాదు. మన బ్యాంక్ బ్యాలెన్సే మన సమస్తం అంటే ఎప్పుడో మనం దివాలా తీసి ఉండేవాళ్ళం. కానీ దేవుడు ఏం చేస్తాడు? తన మహిమైశ్వర్యంలో నుండి మనకి ఇవ్వటం ఆయన మొదలు పెడతాడు. హల్లెలూయా. ఇలాంటి కోణంలో నుండి ప్రతిరోజు నువ్వు చూడటం మొదలు పెడితే ఆ బిజినెస్ అభివృద్ధి చెందుతుంది, నీ కెరియర్ అభివృద్ధి చెందుతుంది, నీ లైఫ్ అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. నువ్వు మేలు పొందుతున్నావు అన్న విషయం, నువ్వు అభివృద్ధి చెందుతున్నావు అన్న విషయం అందరికీ కనబడుతుంది. దేవుడు అలా అందరికీ కనబరచాలనుకుంటున్నాడు నీ ఎదుగుదల. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది నేను చెప్పిన ఈ వాక్యం అర్థమైంది? ఎంతమంది దీన్ని అభ్యాసంలో పెట్టబోతున్నారు? శరీరానుసారంగా మనం ఎరగటం మాత్రమే కాదు, ఆత్మ అనుభవంలో జీవించడం మొదలు పెట్టుకోవాలి. హల్లెలూయా. ఇంకొక సీక్రెట్ ఏంటంటే, నీ స్పిరిట్ ఎప్పుడైతే ఎంపవర్ చేయబడుతుందో, నీ ఆత్మ ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత బలపరచబడుతుందో, దేవుడు నీకు ఇచ్చే పాసిబిలిటీస్ని నువ్వు చూడగలుగుతావు. దేవుడు నీకు ఇచ్చే అవకాశాలని, నీ ద్వారా ఏమేమి సాధ్యం అవ్వగలవో అవన్నీ నువ్వు చూడగలుగుతావు. మనకున్న సమస్య ఏంటంటే, మనం 24 గంటల శరీర అనుభవంలో ఉంటాం, 365 రోజులు శరీర అనుభవంలో ఉంటాం. అందుకని దేవుడు మన కోసం ఏం కలిగి ఉన్నాడో వాటిని మనం చూడలేం. దేవుడు తను ప్రేమించే వారి కోసం ఆయన ఏం సిద్ధపరిచాడు? నీ బ్యాంక్ బ్యాలెన్స్కి, నీ కార్కి, నీ రెంటెడ్ హౌస్కి అవి కనపడవు, అవునా? కానీ ఆత్మ ద్వారా దేవుడు ఏం చేస్తాడు? వాటిని మనకి బయలుపరుస్తాడు. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు దేవునితో సమయం గడిపినప్పుడు ఏం చేస్తావు? నీ ఆత్మ నువ్వు బలపరుచుకుంటున్నావు. ఆ ఆత్మ చూడగలదు, పరిస్థితులు మించి చూడగలదు. ఆ ఆత్మ సరిలేని వాటిని నీ దేహంలో సరిచేయగలదు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడు? అంతరంగ పురుషునియందు మీరు శక్తి కలిగిన వారై దేవుని ఆత్మ వల్ల బలపరచబడినట్లుగా. హల్లెలూయా.
యువర్ ఇన్నర్ మ్యాన్ విల్ బి స్ట్రెంగ్థెన్డ్ బై హిస్ మైట్. ఆయన యొక్క బలం చేత, ఆయన ఆత్మ బలం చేత నీ అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఉంటాడంట. శక్తి కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తాడు? అతను వ్యాపించడం మొదలు పెడతాడు. ఎక్కడెక్కడైతే అవకాశాలు లేవో ఆ పరిస్థితుల్లో అవకాశాలు చూడటం మొదలు పెడతాడు. ఎక్కడెక్కడైతే కటాక్షం లేదో ఆ పరిస్థితుల్లోకి వెళ్ళి కటాక్షం తెచ్చుకోవటం మొదలు పెడతాడు. హల్లెలూయా. సో మన స్పిరిట్ని మనం ఏం చేయాలి? దేవుని దగ్గర నుంచి వచ్చే తరంగాలను గ్రహించడానికి, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి మాటల్ని తీసుకోవడానికి, దేవుని చూపించే వాటిని మనం తీసుకోవడానికి, ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళడానికి మనం ఏం చేయాలి? మన స్పిరిట్ని ట్రైన్ చేయాలి. ఎలా ట్రైన్ చేస్తాం? ఎలా తర్ఫీదు చేస్తాం? వాక్యం ద్వారా, ఆత్మలో ప్రార్థన చేయటం ద్వారా. హల్లెలూయా. ఎక్కువసేపు ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? నీ ఆత్మ ఏమవుతుంది? ఏమవుతుంది? కదులుతూ ఉంటుంది. ఎవరికైనా అనిపించింది ఎప్పుడే? తెలిసిందా? నీ ఆత్మ కదిలి దేవుని ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. ఆయన చెప్పే వినటం మొదలు పెడుతుంది. ఆయన చూపించే చూడటం మొదలు పెడుతుంది. దాన్నే మనం ప్రాఫెసీ అంటున్నాం, లేకపోతే అది అంటున్నాం, ఇది అంటున్నాం, సూపర్ న్యాచురల్ అంటున్నాం, అది అంటున్నాం. యూ నీడ్ టు ఎంపవర్ యువర్ స్పిరిట్. ఆమేన్. అప్పుడు నువ్వు అసూయలోంచి బయటకు వస్తావు, ద్వేషంలోంచి బయటకు వస్తావు, కొరత లేమిని గురించిన ఆలోచనలో నుండి నువ్వు బయటకు వస్తావు, భవిష్యత్తు గురించిన భయంలో నుండి నువ్వు బయటకు వస్తావు, ఏం జరగబోతుందో దాని గురించిన భయంలో నుండి బయటకు వస్తావు, డాక్టర్స్ రిపోర్ట్ వల్ల కలిగిన భయంలో నుండి నువ్వు బయటకు వస్తావు. నువ్వు అమర్త్యుడిగా జీవించడం మొదలు పెడతావు. ఓన్లీ ఇఫ్ యూ కెన్ ఎంపవర్ యువర్ స్పిరిట్ బై ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా దేవుడు మీ లోపలికి ఏదో విడుదల చేశాడని నేను అనుకుంటున్నాను. మీరు దాన్ని ప్రాక్టీస్లో పెట్టగలిగితే, ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడు? హీస్ కటింగ్ ఆల్ ద ఎడ్జెస్. ఆ ఫ్రేమ్లో నుండి బయటకు వచ్చిన వాటన్నిటిని కూడా ఆయన కట్ చేస్తూ ఉన్నాడు. నా కుమారుడు ఏంటి ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచిస్తున్నాడు, ఎప్పుడు దీని గురించి చింతిస్తున్నాడు ఏంటి? లేదు నేను దాన్ని సరిచేయాలి. వీడేంటి ఎప్పుడు అనారోగ్యంలో కూడా వెళ్తున్నాడు? లేదు నేను దాన్ని సరిచేయాలి. ఆయన ఎలా సరిచేస్తాడో నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఆత్మ అనుభవంలోకి రావాలి. అక్కడ ఆయన నీతో మాట్లాడతాడు, నీకు జ్ఞానం ఇస్తాడు, నీ గ్రహింపునిస్తాడు, నీ జాబ్ని నువ్వు ఎలా సక్సెస్ఫుల్గా చేయాలో నేర్పిస్తాడు, నీ బిజినెస్ని ఎలా పిచ్చెక్కించేటట్టు చేయాలో ఆయన నేర్పిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ పొజిషన్కి వచ్చినప్పుడు అక్కడున్న ఆత్మల మీద నీకు అధికారం ఇవ్వబడుతుంది, అక్కడున్న ఎకనామిక్ సిస్టమ్స్ మీద నీకు అధికారం ఇవ్వబడుతుంది. అక్కడ నువ్వు ఏలుబడి చేయటం మొదలు పెడతావు. హల్లెలూయా. గొప్ప విషయం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? దేవుణ్ణి కలిగిన మనకి ఎంతో అడ్వాంటేజ్ ఉంది. నువ్వు దేవుణ్ణి తెలుసుకోవటం డిసడ్వాంటేజ్ కాదు. దేవుని తెలుసుకున్నాను, నాకు కష్టాలు వచ్చినాయి, నా శ్రమలు వచ్చినాయి, నాకు బాధలు వచ్చినాయి, వస్తాయి. కొంతకాలం అయిన తర్వాత వాటిని చెస్ ఆడినట్టు ఎట్లా ఆడాలి నువ్వు నేర్చుకుంటావు. అలా ఎందుకని? కుమారుడు పరిపక్వత చెందినప్పుడు ఆ ఇంటికి తాళాలు ఇవ్వబడతాయి, ఆ బిల్డింగ్కి తాళాలు ఇవ్వబడతాయి. తండ్రి ఏం చేస్తాడు? నా కుమారుడా, నువ్వు పరిపక్వత చెందావు కాబట్టి, సమస్యల్ని శోధనలు జయించి వచ్చావు కాబట్టి తీసుకో, ఈ తాళం తీసుకో, అధికారాన్ని తీసుకో, ఆ వ్యాపారాన్ని తీసుకో, ఆ కెరీర్ని తీసుకో అంటాడు ఆయన. హల్లెలూయా. తండ్రి ఏం చేస్తున్నాడు? కుమారులు పరిపక్వత చెంది ఏలుబడి చేయాలని చూస్తున్నారు. ఈ ప్రాసెస్లో శ్రమ వస్తుందా? ఈ ప్రాసెస్లో కష్టంగా అనిపిస్తుందా? పిల్లవాడు అడుగులు వేస్తా ఉన్నప్పుడు కొత్తగా వాడికి కష్టంగా అనిపిస్తే ఈజీగా అనిపిస్తుంది, మధ్యలో పడతా ఉంటాడు, లెగుస్తూ ఉంటాడు. కానీ ఒక టైం వస్తుంది, ఇంకో పడ్డవాడు. నీ పక్కన చెప్పు, నువ్వు ఒక టైం వచ్చినప్పుడు నువ్వు ఆత్మీయంగా పడిపోవటం ఉండదు. ఆయనలో లోతుగా నువ్వు నాటబడి ఉంటావు. సమస్త పరిశుద్ధులతో కలిసి ఆయన ప్రేమ యొక్క లోతు, పొడవు, వెడల్పు నువ్వు కొలవగలుగుతావు. నీ నోరు తెరిచి నువ్వు ఎప్పుడు మాట్లాడినా దేవుడు చాలా మంచివాడండి, ఆయన ప్రేమించే తండ్రి అండి, ఆయన నా జీవితంలో ఇన్ని చేశాడండి. ఇప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ ఎటు వెళ్ళిపోయినాయో తెలియదు, రోగాలన్నీ ఎటు వెళ్ళిపోయినాయో తెలియదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎటు వెళ్ళిపోయినాయో తెలియదు. యూ హ్యావ్ స్టెప్డ్ ఇంటూ ఇమ్మోర్టాలిటీ. ఆ ప్రేమ ఆ డైమెన్షన్లోకి నువ్వు వచ్చినప్పుడు దాని అర్థం ఏంటి? పరిపూర్ణతలోకి నువ్వు వస్తున్నావు అని అర్థం. హల్లెలూయా. దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర డబ్బులు లేకపోయినా, నీకు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, ఒకవేళ నువ్వు ఏదో చేసుకొని చచ్చిపోదాం అనుకున్నా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు కానీ ఆయన అవకాశం ఇస్తే హీ విల్ మేక్ యూ ఎ గ్లోరియస్ స్పెసిమన్. ఒక మహిమ కలిగినటువంటి ఒక జీవిగా, ఒక పాత్రగా ఆయన నేను చేస్తాడు. ఒక దినమందు పరలోకంలో దేవదూతలు పరిశుద్ధులు చూసి, వావ్ ఏంటి ఇంత మహిమతో ఉన్నాడు, ఇలా మార్చబడ్డాడు ఏంటి అని నేను శాశ్వతమైన శోభాతిశయంగా బహుతరములకు సంతోష కారణంగా ఆయన చేస్తాడు. పరిశుద్ధాత్మ నీ లోపల పనిచేయడానికి నువ్వు అనుమతిస్తే
మీరు ఎక్కడున్నారో అక్కడ కళ్ళు మూసుకుంటారో. ఒక నూతనమైనటువంటి ఆత్మీయ రియాలిటీస్, ఆత్మీయ విషయాలు మీ లోపల తెరవబడతా ఉన్నాయి. నా బాధను బట్టి, మీ పరిస్థితులను బట్టి, జ్ఞానేంద్రియాలు ఏం చెప్తున్నాయో, ఏం కనబడుతున్నాయో, ఏం చూస్తున్నావు, ఏం తాగుతున్నాయో వాటి బట్టి జీవించడానికి ఇష్టపడతావా? లేకపోతే ఆయన మాటను ఆధారం చేసుకొని యూ కెన్ ట్యాప్ ఇన్ టు ద రెల్మ్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ డౌన్లోడ్ హిస్ ఫ్రీక్వెన్సీస్ అండ్ డౌన్లోడ్ హిస్ వాయిస్. కమన్, ఎవరైతే ఈ గ్రేస్ని రిసీవ్ చేసుకుంటున్నారో మీ ఆత్మీయ జీవితం మరలా మరణించబడుతుంది. ప్రతి ద్వేషాన్ని, ప్రతి అసూయని మీరు వదిలేస్తారు. వాళ్ళు పైకి వస్తున్నారు, నేను పైకి రావట్లేదు, వాళ్ళ దగ్గర ఉంది, నాకు లేదు. లేదు లేదు, నువ్వు ప్రేమలో జీవించగలుగుతావు, సమాధానంలో నువ్వు జీవించగలుగుతావు. ఆత్మ ద్వారా నువ్వు నడిచినప్పుడు శరీరేచ్ఛలు నువ్వు నెరవేర్చవు. సంథింగ్ దేవుడు మీ లోపలికి ఏదో ఆయన డిపాజిట్ చేశాడు. వాక్ బై ద స్పిరిట్. నువ్వు ఆత్మ ద్వారా నువ్వు నడిచినప్పుడు శరీర అనుభవానికి మించి నువ్వు జీవించగలుగుతావు. నీ శరీరంలో ఉన్న ప్రతి లోపాన్ని ఆయన సరిచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డైవ్ ఇన్ టు ద రివర్ ఆఫ్ గాడ్. ఆ జీవనదిలోకి నువ్వు కాలు పెట్టు. అందులో మునిగిపోవటం నేర్చుకో. అందులో నువ్వు వదిలేసుకోవటం నేర్చుకో. ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని దేవుడు ఈ రాత్రి ఇక్కడ కుమ్మరిస్తా ఉన్నాడు. దేవుని యొక్క జీవనదిలోకి నువ్వు అడుగు పెడతా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సమస్యలకు ఇంకా పరిష్కారం లేదనుకుంటున్నావేమో. లేదు లేదు, నీ అంతరంగ పురుషుడు బలపరచబడినప్పుడు వాట్ ఎ గ్లోరియస్ లైఫ్ ఇట్ విల్ బి. యేసుప్రభువు వారు ఎప్పుడు స్ట్రాండెడ్ అవ్వలేదు. యేసుప్రభువు వారు ఎప్పుడు లేమిలో ఆయన లేడు. ఎందుకో తెలుసా? తండ్రితో ఆయన కనెక్ట్ అవడం నేర్చుకున్నాడు. పరలోక నిధులు భూలోకంలోకి తీసుకురావడం ఆయన నేర్చుకున్నాడు విశ్వాసం ద్వారా. విశ్వాసం ద్వారా 12 మందిని 3.5 సంవత్సరాలు ఆయన చూసుకోగలిగాడు. బికాస్ హీ వాజ్ ఏబుల్ టు ట్యాప్ ఇన్ టు ద డైమెన్షన్స్ ఆఫ్ హెవెన్, ఇన్ టు ద డైమెన్షన్స్ ఆఫ్ ద స్పిరిట్. అక్కడున్న అన్లిమిటెడ్ రిసోర్సెస్ని ఆయన బయటికి తీసుకొని రావడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. Come on, come on. Be filled with the Spirit of God. Be filled with the Spirit of God. ఈరోజు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని ఆయన నీకు తెరుస్తా ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఆయన ఆత్మ ద్వారా బలపరచబడే అనుభవం. హల్లెలూయా.